హాయ్. ఇప్పుడే సూర్య గారి కరుపు అలియాస్ వీరభద్రుడు కూడా చూసి వచ్చాను. ఎలా ఉందంటే చెప్పాను కదా భయ, టీజర్ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం తేడా పడుతుందని. కాకపోతే అనుకున్నంత తేడాగా అయితే ఏం లేదు. మాట్లాడదాం, అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి అప్డేట్ కావాలంటే వెంటనే మా సినిమా కబుల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళాల్సింది. మనకు వస్తుంది. చాలా మంది చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అయిపోండి. ఇలాంటి అప్డేట్లు వస్తూనే ఉంటాయి. ఇక లేటెంట్ స్టార్ట్ చేద్దాం వచ్చింది. ఇక ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడదాం. భూమి మీద జరిగే అన్యాయాల గురించి, చట్టంగా చెప్పాలంటే కోర్టులో జరిగే అన్యాయాల గురించి దేవుడే వచ్చి మాట్లాడితే, మనుషులకు న్యాయం చేస్తే ఏంటంటే ఒక బేసిక్ స్టోరీ లైన్ అంతే. దీన్ని ఎలా చూపిస్తారని ఫస్ట్ హాఫ్ అయితే ఒక 40 మినిట్స్ పోయా ప్లాట్లోకి వెళ్తారు. అక్కడ సూర్య గారి ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ నుంచి కొంచెం డ్రాబ్యాక్ అవుద్ది. ఇంటర్వల్ మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ వచ్చే బీజిఎం కానీ చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఒకటి, ఇందులో అట్లీ గారు మాత్రం చాలా గట్టి కనపడ్డారు. ఆర్జే బాలాజీ గారు కాదు. ఎందుకంటే జవాన్ ఫ్రేమ్స్ గట్టి గట్టి కుట్టినవయ్యా. అలాగే అట్లీ గారు స్టోరీ టెల్లింగ్ లా అక్కడక్కడ కొంచెం కొంచెం అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ అగైన్ ఈ కొన్ని కొన్ని ప్లాట్లు అయితే మనం ఎక్కడ చూసాం అనిపించింది అయ్యా. కానీ క్లైమాక్స్ లో సూర్య గారు గెటప్ లో వస్తారు. అది మాత్రం చాలా చాలా బాగుంది. అంతే. ఇక హీరోయిన్ త్రిష గారు, ఆవిడ ఉన్నంత వరకు బాగానే చేశారు. ఇక ఆర్జే బాలాజీ గారు విలన్ గా ఆయన బాగానే చేశారు. ఒక కరప్టర్ లాయర్ కింద చాలా 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 బాగా చేశారు. మిగతా వాళ్ళందరూ బాగానే చేశారు కానీ స్క్రిప్టింగ్ కొంచెం బలంగా ఉన్నట్టు ఇంకా బాగుండు. అదే కొంచెం ప్లాట్. మనకి సూర్య గారు కంబ్యాక్ అయితే విశ్వనాథన్ సంస్థ గట్టిగా ఇస్తారు. నాకు వెంకటేశ్వర చాలా చాలా నమ్మకం ఉంది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంది. సాయి గారు చాలా గట్టిగా ఇచ్చారు. బీజిఎం మాత్రం ఎదిరిపోయింది. ఇంకా సినిమాటోగ్రఫీ ఒక్కో ఫ్రేమ్ జవానే గుర్తేసింది నాకైతే మాత్రం. అట్లీ గారి సినిమా చూసినట్టు అనిపించింది. అందుకే మేబీ నాకు అంత నచ్చలేదు. ఇక మీరు చూస్తారు లేదా కింద కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి అప్డేట్లు కావాలంటే వెంటనే మా సినిమా పబ్లిష్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ రంగమని కొట్టండి. ఇలాంటి అప్డేట్లు వస్తూ ఉంటాయి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అలాగే కేడీ ద డెవిల్కి వెళ్దాం అనుకున్నాను. అది మా సైడ్ వేయలేదు. May 28 ఓటీటీలో వస్తుంది. చూద్దాం, చూసి మాట్లాడుకున్నప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.